వర్క్ ప్రెజర్. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని చూసుకోవాలని చాలా మంది యువత కోరుకుంటారు. కానీ అదే ఉద్యోగం అక్కడ ఉండే పని ఒత్తిడి వల్ల కుటుంబాలకు కూడా దూరం అవుతున్నారు చాలా మంది. అయితే ఇది ఇక్కడికే పరిమితం కాకుండా కొన్ని కంపెనీల్లో పై అధికారులు పెట్టే టార్చర్తో పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడే వరకు దారితీస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు వెలుగు చూడగా తాజాగా మరో ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. బెంగళూరులోని ప్రముఖ రైడ్ సేవల సంస్థ ఓలాకు చెందిన కృత్రిమ్ ఏఐ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువ మెషిన్ లెర్నర్ ఇంజనీర్ మృతి తీవ్ర కలకలం రేపుతోంది. సంస్థలోని పని ఒత్తిడి, ఓ మేనేజర్ అనుచిత ప్రవర్తన కారణంగానే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో పలు మీడియా కథనాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కృత్రిమ్ ఏఐ కంపెనీలో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న 25 ఏళ్ల నిఖిల్ సోమవంశీ మృతదేహం ఈ నెల 8వ తేదీన బెంగళూరులోని అగరా సరస్సులో లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిఖిల్ బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే గత ఏడాది ఆగస్టులో కృత్రిమ్లో చేరారు. అయితే కంపెనీలోని అమెరికాలో ఉంటున్న మేనేజర్ రాజ్ కిరణ్ పనుగంటి ప్రవర్తన కారణంగా పలువురు ఉద్యోగులు రాజీనామా చేయగా వారి పనుల భారం కూడా నిఖిల్పై పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిర్గా వాకుడ్జో అనే రెడిట్ యూజర్ చేసిన ఓ పోస్ట్లో సదరు మేనేజర్ రాజ్ కిరణ్ కొత్తగా చేరిన ఉద్యోగులతో చాలా దురుసుగా మాట్లాడేవారని, భయానక వాతావరణం సృష్టించేవారని, ఆయన తీరు వల్లే చాలా మంది ఉద్యోగులు కంపెనీని వదిలి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కృత్రిమ్ కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ నిఖిల్ మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని, తాము అధికారుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో నిఖిల్ సెలవులో ఉన్నాడని కంపెనీ ఈమెయిల్ ద్వారా తెలియజేసింది. ఏప్రిల్ 8న నిఖిల్ తన మేనేజర్ను సంప్రదించి తనకు విశ్రాంతి అవసరమని కోరగా వెంటనే వ్యక్తిగత సెలవు మంజూరు చేశాం. తర్వాత ఏప్రిల్ 17న తాను బాగున్నానని, అయితే మరికొంత విశ్రాంతి తీసుకుంటే మంచిదని చెప్పడంతో సెలవును పొడిగించామని కంపెనీ వివరించింది. అయితే నిఖిల్ మరణం గురించి తెలిసిన తర్వాత కూడా సదరు మేనేజర్ మిగిలిన ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించడం మానలేదని రెడిట్ యూజర్ ఆరోపించారు. పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు కృత్రిమ ఉద్యోగులు కూడా మేనేజర్ ప్రవర్తన చాలా కాలంగా దూకుడుగా, అవమానకరంగా ఉండేదని, జూనియర్ ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడుతూ వారిని అసమర్థులుగా ముద్ర వేసేవారని మీడియాకు తెలిపారు. అలాగే ఓ మాజీ కృత్రిమ ఉద్యోగి ఈ ఆరోపణలను ధృవీకరించారని, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడంతో మరో ఉద్యోగం చూసుకోకుండానే రాజీనామా చేశానని చెప్పినట్టు తెలిసింది. ఇక ఇలాంటి ఘటనలు గతంలో కూడా వెలుగు చూశాయి. ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీలో పనిచేసిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ గుండెపోటుతో మరణించగా తీవ్రమైన పని ఒత్తిడి, అధిక పని గంటలే ఆమె మృతికి కారణమని అప్పట్లో కుటుంబ సభ్యులు ఆరోపించారు. అలాగే బజాజ్ ఫైనాన్స్లో పనిచేసిన 42 ఏళ్ల ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటూ తన చావుకు పై అధికారులు పని ఒత్తిడే కారణమని లేఖలో పేర్కొన్నారు. తాజా ఘటనతో కార్పొరేట్ కంపెనీలలో పని వాతావరణం, ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్క్ ప్రెజర్. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని చూసుకోవాలని చాలా మంది యువత కోరుకుంటారు. కానీ అదే ఉద్యోగం అక్కడ ఉండే పని ఒత్తిడి వల్ల కుటుంబాలకు కూడా దూరం అవుతున్నారు చాలా మంది. అయితే ఇది ఇక్కడికే పరిమితం కాకుండా కొన్ని కంపెనీల్లో పై అధికారులు పెట్టే టార్చర్తో పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడే వరకు దారితీస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు వెలుగు చూడగా తాజాగా మరో ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. బెంగళూరులోని ప్రముఖ రైడ్ సేవల సంస్థ ఓలాకు చెందిన కృత్రిమ్ ఏఐ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువ మెషిన్ లెర్నర్ ఇంజనీర్ మృతి తీవ్ర కలకలం రేపుతోంది. సంస్థలోని పని ఒత్తిడి, ఓ మేనేజర్ అనుచిత ప్రవర్తన కారణంగానే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో పలు మీడియా కథనాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కృత్రిమ్ ఏఐ కంపెనీలో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న 25 ఏళ్ల నిఖిల్ సోమవంశీ మృతదేహం ఈ నెల 8వ తేదీన బెంగళూరులోని అగరా సరస్సులో లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిఖిల్ బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే గత ఏడాది ఆగస్టులో కృత్రిమ్లో చేరారు. అయితే కంపెనీలోని అమెరికాలో ఉంటున్న మేనేజర్ రాజ్ కిరణ్ పనుగంటి ప్రవర్తన కారణంగా పలువురు ఉద్యోగులు రాజీనామా చేయగా వారి పనుల భారం కూడా నిఖిల్పై పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిర్గా వాకుడ్జో అనే రెడిట్ యూజర్ చేసిన ఓ పోస్ట్లో సదరు మేనేజర్ రాజ్ కిరణ్ కొత్తగా చేరిన ఉద్యోగులతో చాలా దురుసుగా మాట్లాడేవారని, భయానక వాతావరణం సృష్టించేవారని, ఆయన తీరు వల్లే చాలా మంది ఉద్యోగులు కంపెనీని వదిలి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కృత్రిమ్ కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ
నిఖిల్ మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని, తాము అధికారుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో నిఖిల్ సెలవులో ఉన్నాడని కంపెనీ ఈమెయిల్ ద్వారా తెలియజేసింది. ఏప్రిల్ 8న నిఖిల్ తన మేనేజర్ను సంప్రదించి తనకు విశ్రాంతి అవసరమని కోరగా వెంటనే వ్యక్తిగత సెలవు మంజూరు చేశాం. తర్వాత ఏప్రిల్ 17న తాను బాగున్నానని, అయితే మరికొంత విశ్రాంతి తీసుకుంటే మంచిదని చెప్పడంతో సెలవును పొడిగించామని కంపెనీ వివరించింది. అయితే నిఖిల్ మరణం గురించి తెలిసిన తర్వాత కూడా సదరు మేనేజర్ మిగిలిన ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించడం మానలేదని రెడిట్ యూజర్ ఆరోపించారు. పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు కృత్రిమ ఉద్యోగులు కూడా మేనేజర్ ప్రవర్తన చాలా కాలంగా దూకుడుగా, అవమానకరంగా ఉండేదని, జూనియర్ ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడుతూ వారిని అసమర్థులుగా ముద్ర వేసేవారని మీడియాకు తెలిపారు. అలాగే ఓ మాజీ కృత్రిమ ఉద్యోగి ఈ ఆరోపణలను ధృవీకరించారని, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడంతో మరో ఉద్యోగం చూసుకోకుండానే రాజీనామా చేశానని చెప్పినట్టు తెలిసింది. ఇక ఇలాంటి ఘటనలు గతంలో కూడా వెలుగు చూశాయి. ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీలో పనిచేసిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ గుండెపోటుతో మరణించగా తీవ్రమైన పని ఒత్తిడి, అధిక పని గంటలే ఆమె మృతికి కారణమని అప్పట్లో కుటుంబ సభ్యులు ఆరోపించారు. అలాగే బజాజ్ ఫైనాన్స్లో పనిచేసిన 42 ఏళ్ల ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటూ తన చావుకు పై అధికారులు పని ఒత్తిడే కారణమని లేఖలో పేర్కొన్నారు. తాజా ఘటనతో కార్పొరేట్ కంపెనీలలో పని వాతావరణం, ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.